తాతయ్య గారు రాగానే ఈ విషయం మాట్లాడతాను. ఏంటక్క అత్తయ్య సడన్ గా సీమంతం అని బాంబు పేల్చింది? లేని కడుపుకి సీమంతం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. ఇంక లాభం లేదు. ఈ సీమంతం జరగనిస్తే మనకి పాపం తగులుతుందేమో. ఇప్పుడు ఏం చేద్దామక్క? ఇంకా దాచడం అంత మంచిది కాదనిపిస్తుంది. అక్క తప్పదే. ఇలా ఇంకెంతకాలం? చెబితే తన్ని తరిమేస్తారక్క. దాచినా అదేగా పరిస్థితి. భయమేస్తుందక్క. అసలే ఇంట్లో అందరూ కోపం మీద ఉన్నారు. చూద్దాం, ఎలాగో అలాగా ఎవరికో ఒకరికి చెప్పే ప్రయత్నం చేద్దాం. తాతయ్య గారు తప్ప మనకు మరెవరూ లేరు. అసలు ఈ డ్రామాకి ఆయనే కదా మెయిన్. సరే, ఆలోచిద్దాంలే. నువ్వు భయపడకు. పద. Okay, you guys carry on. ఏ తాతయ్య, ఏది ఫైల్? ఎంత వెతికినా దొరకడం లేదు. వాడు కావాలని ఈ ఫైల్ మిస్ చేశాడు. అందుకే ఆఫీస్కి రాను అని నీ దగ్గర ఇంకో రకంగా కలరింగిచ్చాడు. రేయ్, వాడు అలాంటి వాడు కాదురా. నాతో ఎందుకు అబద్ధం ఆడతాడు? అబద్ధం ఆడలేదు, మంచి కూర ఆఫీస్కు రాలేదు. చాలా నీతి నిజాయితీ ఉన్నవాడే. మరి మీతో వీడికి పంపించానన్న ఫైల్ ఏది? గ్రానీ, మినిస్టర్ గారి పేషీ నుంచి. ఇంకా ఆఫీస్కు రాలేదు. అర్ధగంటలో ఆఫీస్కి వస్తాం, రాగానే లైన్లోకి వస్తామని చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. డైరెక్టర్స్ అంతా కాసేపట్లో మినిస్టర్ గారి దగ్గరకు వస్తున్నారు. వాళ్ళంతా రాగానే కాల్ చేయనా? మేము ఇప్పుడే బయలుదేరామండి. 1 అవర్లో నేనే ఫోన్ చేస్తాను మీకు. 1 అవరా? కాస్త ఎర్లీగా వచ్చే ప్రయత్నం చేయండి సార్. సార్కి చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. అలాగే అలాగే. మినిస్టర్ గారికి చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయట గ్రానీ. ఎర్లీగా టచ్లోకి రమ్మంటున్నారు. వాళ్ళని డైరెక్టర్స్గా ఆఫీస్కి వద్దన్నామని కక్షగట్టి కావాలని మెయిల్ చేయలేదు. అనుమానమేం లేదు. కాదురా అంటున్నా కూడా కాదు వాళ్లే చేశారు అంటే నేనేం చేయను? ఏం చేయనంటారేంటి? ముందు వాడికి ఫోన్ చేసి పంపానన్నావు లేదేమిట్రా అని అడగండి. అప్పుడు తెలుస్తుంది ఫైల్ సంగతి, వాడి బుద్ధి సంగతి. ఇప్పుడు గానీ ఆ ఫైల్ ఫోల్డర్ మిస్ అయితే మన ప్రెస్టేజ్ టోటల్గా డ్యామేజ్ అవుతుంది. పడ్డ శ్రమంతా వేస్ట్ అవుతుంది. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అంతా మనల్ని ఎగతాళి చేస్తుంది. సీత, బయలుదేరదామా? ఒక్క నిమిషం, నేను రెడీ అయ్యి వస్తాను. ఓకే. హలో తాతయ్య, ప్రెజెంటేషన్ అయిపోయిందా? డివో గారు ఓకే అన్నారా? ఓకే అనటం కాదు, ఇక్కడ నా నెత్తి మీదకి వచ్చింది. ఏంటి తాతయ్య, ఏమైంది? ఇలా ఇవ్వండి. రాయ్ రఘురామ్, నిజం చెప్పరా, నువ్వు ఆ ఫైల్ సాకేత్కి పంపించావా? అలా అంటావేంటి నానమ్మా? నేను నిన్నే పంపాను. ఏదిరా పంపితే? నువ్వు కడుపులో కుళ్ళు పెట్టుకుని కావాలని మా పరువు తీయాలని ఈ నాటకం అంతా ఆడుతున్నావు. అలా అంటావేంటి నానమ్మా? మీ పరువు వేరు, నా పరువు వేరా? అంత పరువు పోయే పనులు నేనెందుకు చేస్తాను? మాయ మాటలు చెప్పకో. మర్యాదగా ఫైల్ పంపించు, లేదా నేనక్కడికి రావాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసుగా? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఆల్రెడీ పంపించేశాను. పంపిస్తే ఏమవుతుందిరా? గాల్లో కలిసిపోతుందా? కరెక్ట్ అయిపోయిందేమో. కరప్ట్ ఏమిట్రా కరప్ట్? నువ్వే ఏదో కంత్రి వేషం వేస్తున్నావు. నిజం చెప్పు. రే రఘురామ్, అనవసరంగా మాటలతో టైం వేస్ట్ చేయకు. వెంటనే ఆ ఫైల్ నీ సిస్టంలో ఉంటుంది కదా, పంపు. అయ్యో
సాకేత్కి పంపించేశాను కదా, మళ్ళీ ఇందులో ఎందుకనే కాన్ఫిడెన్స్ మీద డిలీట్ చేసేసాను. డిలీట్ చేసావా? నేను చెప్పాను కదా, వాడు ప్లాన్ ప్రకారం ఇదంతా చేశాడు. ఏంటి రఘురామ్? కొలాప్స్ గ్రాని, టోటల్ కొలాప్స్. ఇప్పుడు ఆ డైరెక్టర్కి మినిస్టర్కి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పమ్మా. బాగి సక్సెస్, సూపర్ సక్సెస్. టెన్షన్ పడి గిలగిలా కొట్టుకుంటున్నారు. ఫార్ములా లేదు, ప్రాజెక్టు లేదు. మనకి మాత్రం మంచి లాభమే వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. మొత్తానికి సాధించావు. హారతికి అపజయం లేదు బాగి. చాలమ్మా, ఆ నమ్మకం చాలు వాళ్ళని నేలబార్న నిలబెట్టడానికి. ఉంటాను బాగి. రఘురామ్, ఆ ఫైల్ నా డెస్క్టాప్లో ఉంది. మా ఇంటి దగ్గరికి వెళ్తే పంపించవచ్చు. ప్రోగ్రామ్ తాతయ్య, ఆ ఫైలు సీత వాళ్ళ ఇంట్లో తన డెస్క్టాప్ మీద ఉందంట. ఉందట అని నెంపదిగా చూతావేమిట్రా? అర్జెంటుగా ముందు అక్కడికి వెళ్ళి ఆ ఫైలు పంపించండి. హర్రీ. అలాగే తాతయ్య. సీత, మనం అర్జెంటుగా మీ ఇంటికి వెళ్దాం పదా. అలాగే. అక్క, మీరు మన ఇంటికి వెళ్తున్నారా? అవును, అమ్మకి నా విషయం చెప్పక్క. చెప్తాను. ఏ విషయం? అది దాని పర్సనల్. మనం ముందు బయలుదేరదాం. పద పద. సరే, వస్తాను. అలాగే అక్క. నాటకము కావాలని అని ఇలా అలా అన్నారు. సీత వాళ్ళింట్లో తన డెస్క్ టాప్ లో ఉందంట. ముందు ఫైల్ రానివ్వండి, అప్పుడు మెచ్చుకుందురు గాని. మావా 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 వాళ్ళు వాళ్ళు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపువారు మీరు కాదా? ఏంటో పిల్లల్ని పిలిచి మార్గశిర లక్ష్మీ పూజ చేయిద్దాం అనుకున్నాను, కానీ ఒంటరిగా నేనే చేయాల్సి వస్తోంది. ఇదిగో, ఎప్పుడు ఏదో అసంతృప్తితో ఉంటావు. శ్రద్ధగా పూడ్చి అన్ని కోరికలు నెరవేరుతాయి. అక్క, కాఫీ ఏమైనా కలిపిమంటావా? ఏం వద్దు, పూజ అయ్యే వరకు నేనేం ముట్టుకోను. ఏమండి, ఎక్కిళ్ళు వస్తున్నాయండి. అక్క, మంచినీళ్ళు ఏమైనా తీసుకురమ్మంటావా? ఏం వద్దన్నాను కదా. ఏంటి, ఏదో వేవిళ్ళైనట్టు, సరిహద్దులో బాంబు పడినట్టు వెక్కిళ్ళకంతా నోరు తెరిచి చెబుతున్నావు? కాసిన మంచినీళ్ళు తాగు, తగ్గుతాయి. మీకన్నీ వేళా కొళాలే. ఈ ఎక్కిళ్ళు చూస్తుంటే పిల్లలు వస్తారేమో అనిపిస్తోందండి. ఆహా, ఎక్కిళ్లలో అన్ని రకాలుంటాయా? చెయ్యి పట్టుకుంటే బెదురుతారు వింతగాదా మావా 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 ఏమే ఏమే వీళ్ళేంటి ఇప్పుడు దిగబడ్డారు? అమ్మ సీత, అల్లుడి, ఆ వదినా, అన్నయ్య, ఇగో సీత అల్లుడి గారు వచ్చారండి. నేను చెప్పానా
పిల్లలు వస్తారని. రామా సీత రారా, రండి అల్లుడు గారు. అమ్మ సీత, చూడు ఎవరు వచ్చారు. పూజకి పిలిస్తే రాననకూడదని పిన్నిగారు చెప్పారా? స్వర్ణ వాళ్ళేరే? అమ్మా, మేం పూజలు వ్రతాలు చేయడానికి రాలేదు. మరి అర్జెంటుగా ఆఫీస్ పని మీద ఇక్కడికి వచ్చాము. మన ఇంట్లో ఆఫీస్ పని ఏంటమ్మా? ఉంది నాన్న. ఏదో పని వచ్చావుగా. పూజకి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అరగంటలో అయిపోతుంది. అష్టోత్తరం చదివితే చాలు. సీత, అత్తయ్య గారు అంతగా అంటున్నారుగా, పోనీ పూజ చేసుకోరాదు? అర్జెంట్ అని తెలుసు కూడా అలా మాట్లాడతావేంటి నాకు? ఒక పని చేద్దాం. పాస్వర్డ్ చెప్పు, నేను వర్క్ సంగతి చూస్తాను, నువ్వు పూజ చేయి. ఇంకేమమ్మా, అల్లుడు మంచి సలహానే ఇచ్చాడు. స్వామి కార్యం స్వకార్యం కూడా పూర్తవుతుంది. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. సెంటిమెంట్గా నాకు అదోలా ఉంటుంది. రామ్మా. హలో హలో సీత గారు. ఏంటే పొగరా అలా పిలుస్తున్నావు? మర్యాదగా పిలిస్తే పొగరా అంటావే? మరేంటా పిలుపు? పలకరించలేదని అలిగా. సారీరా, అర్జెంట్ పనుంది. పని సంగతి బ్రదర్ చూస్తానన్నాడుగా. ఏయ్, ఏంటి ఆ వరుస? మా వరుస పాతదే, నీ వరుస మారింది. ఏమన్నావు? లెవెల్ పెరిగిందిగా. ఏయ్, రాగానే పలకరించలేదుగా. చెప్పాను కదా. సరే సరే వెళ్ళు. రామ్మ సీత. ఏంటి ఎవరు ఇంతగాళ్ళు పెద్దవిడి చెప్పి వచ్చారా చెప్పకుండా వచ్చారా? ఓరా ఎత్తే పోలా. ఏంటమ్మా స్వర్ణ, వస్తున్నారా? రావడం సంగతి తర్వాత. ఒకసారి అక్కకి ఇవ్వ ఫోన్. అక్క పూజలో ఉంది. పూజలో ఉందా? గ్రాని, వాడికోసారి ఫోన్ చెయ్యి. వెళ్ళాడో లేదో పంపాడో లేదో తెలుసుకో. ఫోన్ చేసి కనుక్కోండి. క్షమించండి, మీరు ప్రస్తుతం కాల్ చేస్తున్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దయచేసి కాసేపట్లో తిరిగి కాల్ చేయండి. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏమిటి? నో డౌట్ వాడు కావాలని స్విచ్ ఆఫ్ పెట్టాడు. అక్క చెప్పుంటుందా లేదా? ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఏంటిది మళ్ళీ ఫోన్ చేసింది? ఏంటే మళ్ళీ చేసావు? అక్కతో మాట్లాడాలమ్మా. అక్క పూజలో ఉందంటే అర్థం కావడం లేదా నీకు? వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే సీత ఫోన్కి చేయండి. క్షమించండి, మీరు ప్రస్తుతం కాల్ చేస్తున్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దయచేసి కాసేపట్లో తిరిగి కాల్ చేయండి. సీత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. సీత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది.
గ్యారెంటీగా ఇద్దరు కలిసే ప్లాన్ ప్రకారం ఇలా చేశారు. అందుకే ఇద్దరు స్విచ్ ఆఫ్ చేశారు. సిగ్నల్స్ లేవేమోరా. కవర్ చేయకు తాతయ్య, వాళ్ళు కుళ్ళుతోనే ఇదంతా చేస్తున్నారు. నన్ను అవమానాల పాలు చేయాలని పంపామన్నారు, డిలీట్ అన్నారు. అక్కడెక్కడో అని ఇప్పుడు అసలు కమ్యూనికేషనే లేకుండా కట్ చేశారు. పోనీ నేను వెళ్ళి చూసొస్తానురా. అవసరం లేదు, నువ్వు వాళ్ళ మనిషివే. వెళ్ళినా ఏదో స్టోరీ తీసుకొస్తావు. నేనే వెళ్ళి అసలు వాళ్ళ సంగతి ఏంటో తేల్చుకుని వస్తాను. నేను వస్తానుండ్రా. నువ్వు ఇక్కడే ఉండు గ్రాని. లేకపోతే ఈయన గారు మీరెక్కడ లేకుండా వెళ్ళండి అని ఫోన్ చేసినా చేస్తారు. క్షమించండి, మీరు ప్రస్తుతం కాల్ చేస్తున్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దయచేసి కాసేపట్లో తిరిగి కాల్ చేయండి. ఇప్పుడు ఏం చేద్దాం? అప్పుడే చెప్తే పోయేది. అమ్మకి ఇప్పుడు చెప్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. సీత, హారతివ్వమ్మా. అక్క తీసుకో. హారతి తీసుకున్నామా. అమ్మా భగవతి, మా చెల్లిని కష్టం నుంచి బయటపడే తల్లి. అందుకే నేను ఈ పూజ చేసింది. మా అమ్మకి ఈ వార్త విని తట్టుకునే శక్తి నీవు తల్లి. అమ్మా. ఏంటి సీత? సీత, అది సీత, అల్లుడు గారు వచ్చారు. రఘురామ్, రఘు, రఘు, రఘురామ్. ఏయ్, నువ్వు దేనికొచ్చావు? ఏం చేస్తున్నావు? సాకేత్, మర్యాదగా మాట్లాడు. నేనవతల నరాలు తెగే టెన్షన్లో ఉంటే, నా మర్యాద మంట కలిసే పరిస్థితిలో ఉంటే, ఫైలు పంపుతానంటూ వచ్చి పూజలు పునస్కారాలు చేస్తూ కూర్చొని నన్ను మర్యాదగా మాట్లాడు. నువ్వు దేనికొచ్చావు? ఏం చేస్తున్నావు? సాకేత్, మర్యాదగా మాట్లాడు. నేనవతల నరాలు తెగే టెన్షన్లో ఉంటే, నా మర్యాద మంట కలిసే పరిస్థితిలో ఉంటే, ఫైలు పంపుతానంటూ వచ్చి పూజలు పునస్కారాలు చేస్తూ కూర్చొని నన్ను మర్యాదగా మాట్లాడమంటావే? ప్రెస్టీజియస్ గా మేం ఫీల్ అయ్యి అటు మినిస్టర్ గారికి ఏం చెప్పాలో, ఇటు ఫార్ములా ఎలా ప్రజెంట్ చేయాలో అని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఆఫీసులో కూర్చుంటే, నువ్వు ఇక్కడ హారతులిస్తూ తీర్థ ప్రసాదాలు మెక్కుతూ కూర్చున్నావా? ఏడి వాడేడి? ఎప్పుడో పంపాను అని ముందొక మాట, కనిపించకపోయి మళ్ళీ పంపమంటే డిలీట్ చేశా అని. ఎలా అంటే ఇక్కడుందని వచ్చిన నీ మొగుడు ఏడి? ఫుల్గా మెక్కి పట్టె మంచం ఎక్కాడా? తోడు దొంగలిద్దరూ కలిసి నన్ను, నా పరువుని రోడ్డు మీద పడేయాలని కంకణ కట్టుకున్నారా? హలో, నిజానిజాలు తెలుసుకోకుండా నోరు పారేసుకోకు. ఈ తొందరపాటే నీ విలువ తగ్గిస్తుంది. ఏంట్రా నిజానిజాలు ఇంకా తెలుసుకునేది? స్వయంగా ఇక్కడ జరిగేది చూశాకే మాట్లాడుతున్నా. ఏం చూసి మాట్లాడుతున్నావు? తను పూజ చేస్తుంది కానీ నేను కాదు. నేను నా పనిలో, అదే నువ్వు నీది అనుకునే పనిలో ఉన్నాను. ప్రెస్టేజ్ ప్రెస్టేజ్ అంటూ తెగవాగుతున్నావు. నీకే కాదు, అది మాకు ప్రెస్టేజ్ ఇష్యూనే. ఊరికే హరికథలు చెప్పకు. హరికథ కాదు, నీ బుర్ర కథ. వెళ్ళరా, వెళ్ళి ఆఫీస్లో చూసుకోపో. ఫైల్ ట్రాన్స్ఫర్ చేసే వస్తున్నా. డౌట్ ఏమన్నా ఉంటే పెన్ డ్రైవ్లో లోడ్ చేసిస్తా. ఇక వెళ్ళు. అల్లుడు గారు, ప్రసాదం తీసుకెళ్ళండి. అవతల కొంపలు మునుగుతుంటే ప్రసాదం అంట, ప్రసాదం. ఏళ్ళు రాగానే సరిపోదు, పరిస్థితి అర్థం చేసుకోవాలి.